Hello everyone, how are you all? I hope you're all doing good. So in last class మనం నిన్న టెన్సెస్ స్టార్ట్ చేసుకున్నాం కదా. మనం ఆ టెన్సెస్లో మనం ఫస్ట్ నిన్న ప్రజెంట్ టెన్స్లో మనకి ఉన్న ఫస్ట్ సబ్ టెన్స్ ఏంటి? సింపుల్ ప్రజెంట్ టెన్స్ కదా. సింపుల్ ప్రజెంట్ టెన్స్. సో ఈ సింపుల్ ప్రజెంట్ టెన్స్లో మనకి నిన్న మనం ఈ సింపుల్ ప్రజెంట్ టెన్స్లో సెంటెన్స్ని ఎలా ఫామ్ చేయాలి, సో సెంటెన్స్ ఎలా ఫామ్ చేయాలి, ఆ సెంటెన్స్ని మనం ఏ విధంగా మధ్యలో మనకి కొన్ని రూల్స్ ఉన్నాయి. ఏం రూల్స్? సింగులర్ ఫస్ట్ పర్సన్ని, ఇంకా సెకండ్ పర్సన్ని, థర్డ్ పర్సన్లో సింగులర్, ఇంకా ప్లూరల్. ఇక్కడ ఇవి వచ్చినప్పుడు మనం ఏ వర్డ్స్ని యూజ్ చేసుకోవాలి, ఎస్ ఎక్కడ యూజ్ చేయాలి, ఈఎస్ ఎక్కడ యూజ్ చేయాలి అనే ఈ రూల్స్ మనం లాస్ట్ క్లాస్లో తెలుసుకున్నాం. సో ఇంకా మనం లాస్ట్ క్లాస్లో తెలుసుకుంది మెయిన్గా ఏంటంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్లో పాజిటివ్ స్టేట్మెంట్స్. పాజిటివ్ మీన్స్ ఇప్పుడు మనం ఏదైనా వర్క్ చేస్తే పాజిటివ్, ఒకవేళ చేయకపోతే నెగిటివ్. ఏదైనా పని జరిగింది అనుకోండి పాజిటివ్, ఇఫ్ నాట్ ఇట్ ఈస్ నెగిటివ్. లైక్ నిన్న మనం ఎలా చెప్పుకున్నాం, షీ ఈట్స్ బ్రేక్ఫాస్ట్ అంటే తను బ్రేక్ఫాస్ట్ తింటుంది. లైక్ ఇటువంటి మన సెంటెన్స్ మనం నిన్న చెప్పుకున్నాం కదా, అంటే తను బ్రేక్ఫాస్ట్ తింటుంది. హీ ప్లేస్ క్రికెట్, తను క్రికెట్ ఆడుతున్నాడు. అంటే ఇక్కడ అతను బ్రేక్ఫాస్ట్ తింటుంది, ఇక్కడ అతను క్రికెట్ ఆడుతున్నాడు. సో ఈ టూ సెంటెన్స్ లో ఇక్కడ వీళ్ళిద్దరూ ఏదో ఒక పని చేస్తున్నారు, అంటే వాళ్ళు వర్క్ చేయకుండా లేరు కదా. సో దీస్ ఆర్ కాల్డ్ పాజిటివ్ సెంటెన్సెస్. ఓకే, వాళ్ళు ఏదో ఒక వర్క్ చేస్తున్నారు కాబట్టి దీస్ ఆర్ కాల్డ్ పాజిటివ్ సెంటెన్సెస్. సో ఇన్ టుడేస్ క్లాస్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ నెగిటివ్ సెంటెన్సెస్. అంటే మనం ఎక్కడ నాట్ యూస్ చేయాలి, ఎక్కడ డు నాట్ యూస్ చేయాలి, ఎక్కడ డజ్ నాట్ యూస్ చేయాలి అనేది ఈ రోజు క్లాస్ లో వీఆర్ గోయింగ్ టు లెర్న్. సో ఇవి మీకు పాజిటివ్ సెంటెన్సెస్ అర్థమయ్యాయి కదా. సో వీటిని బేస్ చేసుకుని మనకి నెగిటివ్ సెంటెన్సెస్ కూడా ఎలా ఫామ్ చేయాలనేది ఈ రోజు క్లాస్ లో వీఆర్ గోయింగ్ టు లెర్న్. ఓకే, సో ఈరోజు మనం ఇక్కడ ఫస్ట్ నిన్న మనం చెప్పుకునే ఒకసారి చూస్తున్నాం క్లియర్గా. ఫస్ట్ పర్సన్గా మనం ఏమేమి అనుకున్నాం నిన్న? ఫస్ట్ ఐ ఇంకా వి కదా. ఇవి రెండు ఫస్ట్ పర్సన్, ఐ ఇంకా వి ఫస్ట్ పర్సన్ కిందకి మనం కన్సిడర్ చేస్తాం. నౌ సెకండ్ పర్సన్లో ఓన్లీ ఒకటే ఏముంటుంది? యు. నెక్స్ట్ థర్డ్ పర్సన్లో మనకి టూ టైప్స్ ఉంటాయి. ఏంటి? థర్డ్ పర్సన్ సింగులర్ ఇంకా ప్లూరల్. థర్డ్ పర్సన్ సింగులర్లోనేమో హీ, షీ, ఇట్. ఓకే, ప్లూరల్లోనేమో మనకి దే, దీస్, దోస్, ఇంకా ఇట్లా మనకి వస్తూనే ఉంటాయి కదా. మనకి ప్లూరల్ థర్డ్ పర్సన్ అంటే మనము, హీ, ఐ, వి. ఐ అంటే నేను, వి అంటే మనము. అంటే మనం ఒక దగ్గర ఉన్నాం కాబట్టి మనంతా ఒక ఫస్ట్ పర్సన్ కిందకి వస్తాం. సెకండ్ పర్సన్ అంటే నేను నీతో చెప్తున్నాను కాబట్టి సెకండ్ పర్సన్ అనేది యూ. థర్డ్ పర్సన్లో సింగులర్ ఏంటంటే ఇప్పుడు థర్డ్ పర్సన్, ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుకుంటున్నాం. ఎవరి గురించి? హీ, షీ, ఇట్. ఆమె గురించి కానీ, లేకపోతే అతని గురించి కానీ, లేకపోతే ఒక పర్టికులర్ థింగ్ గురించి కానీ, థర్డ్ పర్సన్ గురించి. మన ఇద్దరం ఇంకో థర్డ్ పర్సన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి దీన్ని థర్డ్ పర్సన్గా మనం డిస్క్రైబ్ చేస్తాం. థర్డ్ పర్సన్లో ప్లూరల్ ఎందుకంటే ఇక్కడ ఆమె గురించి మాట్లాడుతున్నాం అనుకోండి, అతని గురించి మాట్లాడుతున్నాం అనుకోండి, అది సింగులర్. లేకపోతే అక్కడ మల్టిపుల్ పర్సన్ అంటే 1కి ఎబోవ్ ఉన్నారనుకోండి, 1కి ఎబోవ్ పర్సన్స్ ఉంటే అప్పుడు మనం దాన్ని ప్లూరల్గా కన్సిడర్ చేస్తాం. మీన్స్ ఇప్పుడు హీ, షీ, ఇట్ అంటే అక్కడ ఉన్నది ఎవరు? ఓన్లీ 1 పర్సన్. హీ అంటే ఎవరు? అతను. షీ అంటే ఆమె. ఇట్ అంటే అది. ఏదైనా సింగిల్ థింగ్ ఉంది అక్కడ. అంటే ఇప్పుడు టూ పర్సన్స్ మాట్లాడుకుంటుంటే అక్కడ ఉన్న నెక్స్ట్ పర్సన్ ఎవరు? థర్డ్ పర్సన్ కదా. సో అక్కడ ఉంది సింగిల్ పర్సన్ అయితే అతను అనుకోండి, అంటే జెంట్ ఉన్నాడు అనుకోండి, బాయ్ ఉంటేనేమో హీ, లేడీ ఉంటే షీ. అది ఎక్కడ ఉన్నది ఏదైనా థింగ్ అయితే అది ఇట్ అంటాం. సో ఇన్ ప్లూరల్ 1కి ఎబో ఏదైనా, దే అంటే అక్కడ మనం ఏదైనా మనుషులు ఉన్నప్పుడు దే అంటాం. దీస్, దోస్ అంటే అక్కడ ఏమైనా థింగ్స్ ఉంటే దీస్, దోస్ ని యూజ్ చేసుకుంటాం. సో నిన్న మనం ఈ సింగులర్ లో చెప్పుకున్న థర్డ్ పర్సన్ సింగులర్ లో చెప్పుకున్న రూల్ ఏంటి? ఎస్ ఇంకా ఈఎస్ యాడ్ చేస్తామని చెప్పుకున్నాం కదా నిన్న మనం.
ఇక్కడ థర్డ్ పర్సన్ సింగులర్లో. అది ఎట్లా? ఓన్లీ ఇన్ పాజిటివ్ స్టేట్మెంట్స్. ఇవి పాజిటివ్ స్టేట్మెంట్స్లో మాత్రమే ఎస్ని యూజ్ చేస్తాం. ఓకే, థర్డ్ పర్సన్ సింగులర్లో. సేమ్ అలాగే మీకు డూ ఇంకా డస్ ఎక్కడ యూజ్ చేయాలో ఐడియా ఉందా? ఈ వర్డ్స్ మీరు చూస్తూనే ఉంటారు కదా టెక్స్ట్ బుక్లో, డూ అని ఇంకా డస్. సో ఇవి ఎక్కడ యూజ్ చేయాలంటే సేమ్ సింగులర్ థర్డ్ పర్సన్ సింగులర్లో డస్ని యూజ్ చేయాలి. డూని ఫస్ట్ పర్సన్లో ఇంకా సెకండ్ పర్సన్లో, థర్డ్ పర్సన్ ప్లూరల్లో డూని యూజ్ చేయాలి. థర్డ్ పర్సన్ సింగులర్లో డస్ని యూజ్ చేయాలి. ఓకే, డస్ ఈజ్ యూజ్డ్ ఇన్ used in third person singular. Understood? does ఎక్కడ యూజ్ అవుతుంది? థర్డ్ పర్సన్ సింగులర్ లో మాత్రమే does ని మనం యూజ్ చేయాలి. సో ఇది క్లియర్ గా మీరు గుర్తుపెట్టుకోండి. does is used in థర్డ్ పర్సన్ సింగులర్. థర్డ్ పర్సన్ సింగులర్ లో మాత్రమే డస్ యూజ్ చేస్తాం. సో మనం ఈ స్టేట్మెంట్స్లో నాట్ని ఎలా మనం పెట్టుకోవాలంటే, ఇప్పుడు మీకు ఇన్ కేస్ ఒక సెంటెన్స్ చెప్తా చూడండి. ఒక సెంటెన్స్ తీసుకుందాం. ఫస్ట్ నిన్న మనం చెప్పుకుందే షీ అంటే ఎవరు? షీ మనం ఎక్కడ ఉంది చూడండి. ఫస్ట్ పర్సన్లో ఉందా, సెకండ్ పర్సన్లో ఉందా, థర్డ్ పర్సన్ సింగులర్లో ఉందా, ప్లూరల్లో ఉందా? ఎక్కడ ఉంది? సెకండ్ థర్డ్ పర్సన్ సింగులర్ లో ఉంది కదా షీ. సో వాట్ వి డూ నౌ, మనం ఫస్ట్ పాజిటివ్ సెంటెన్స్ రాసుకుందాం. షీ ఈట్స్ బ్రేక్ఫాస్ట్ డైలీ. షీ ఈట్స్ బ్రేక్ఫాస్ట్ డైలీ. దీని మీనింగ్ ఒకసారి చూడండి. ఆమె రోజు బ్రేక్ఫాస్ట్ తింటుంది. సో ఇక్కడ ఏముంది మనకి? షీ ఈట్స్ బ్రేక్ఫాస్ట్ డైలీ అంటే ఆమె ప్రతిరోజు బ్రేక్ఫాస్ట్ చేస్తుంది అని. సో మనకి ఇక్కడ షీ అని వచ్చింది కాబట్టి ఇక్కడ మనకి ఉన్న రూల్ ప్రకారం థర్డ్ పర్సన్ సింగులర్లో ఎస్ని కానీ ఈఎస్ని కానీ యాడ్ చేసుకుంటాం. సో మనం ఇక్కడ యాడ్ చేసుకున్నాం. మనకి నెగిటివ్ స్టేట్మెంట్స్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇక్కడ ఉన్నదాన్ని బట్టి, ఇక్కడ మనకి ఏముంది, మనకి ఉన్న సబ్జెక్ట్ని బట్టి, సబ్జెక్ట్ ఏముంది? థర్డ్ పర్సన్ సింగులర్ ఉంది కదా. థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు మనకి ఏమొస్తుంది? డస్ అని చెప్పుకున్నాం కదా ఆల్రెడీ. సో మనం ఏం చేయాలి అంటే సబ్జెక్ట్ మనకి ఉన్న నెక్స్ట్ వర్బ్ ఏంటి? ఈట్స్ కదా. సో మనం ఏం చేయాలంటే అక్కడ డస్ ఈట్ అని ఉంచుకోవాలి. మనకు అసలు ఇది ఒకటి ఐడియా ఉండాలి. షీ డస్ ఈట్ బ్రేక్ఫాస్ట్ డైలీ. సో మనకి ఇక్కడ ఎస్ ఉండదు. ఇక అంటే మనం డస్ రాసుకున్నప్పుడు ఇక్కడ ఎస్ అనేది రాదు. అండర్స్టూడ్? సో ఇప్పుడు చూడండి సెంటెన్స్. షీ డస్ ఈట్ బ్రేక్ఫాస్ట్ డైలీ. మనకి ఈ సెంటెన్స్ ఒకటే, కాకపోతే ఇక్కడ షీ ఈట్స్ బ్రేక్ఫాస్ట్ డైలీ అని ఉంది, షీ డస్ ఈట్ బ్రేక్ఫాస్ట్ డైలీ అని ఉంది. అర్థమైంది కదా? ఏం లేదు, ఇక్కడ మనకి ఉన్న వర్బ్ ఏంటి? ఈట్ అంటే ఏంటి? తినడం కదా. సో దిస్ ఇస్ వర్బ్ని ఇక్కడ మనకి ఈట్స్ అని ఉంది. సో మనం దీన్ని థర్డ్ పర్సన్ మనకి ఉన్న రూల్ ప్రకారం అంటే నెగిటివ్ స్టేట్మెంట్లో కన్వర్ట్ చేసుకోవడానికి మనం ఇక్కడ ముందు డస్ యూజ్ చేసుకొని తర్వాత ఈట్స్లోంచి ఎస్ తీసేసాం. సో మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఇక్కడ ఈ నెగిటివ్ స్టేట్మెంట్ చేయాలంటే ఏం చేయాలి? దీన్ని డస్ తర్వాత అంటే వర్బ్కు ముందు నాట్ యాడ్ చేసుకోవాలి. అండర్స్టూడ్? ఇప్పుడు ఒకసారి ఈ స్టేట్మెంట్ చదవండి. షీ డస్ నాట్ ఈట్ బ్రేక్ఫాస్ట్ డైలీ. ఆమె ప్రతిరోజు అంటే డైలీ బ్రేక్ఫాస్ట్ తినదు. అర్థమైందా? ఇది రాస్తున్నారు కదా మీరు. సో మీకు ఒక సింపుల్ థింగ్ చెప్తాను చూడండి. మనం ఏదైనా ఇప్పుడు ఒక వర్బ్ రాస్తున్నాం. ఫస్ట్ మనకి ఉన్న వర్బ్స్ అంటే ఏంటి? మనం ఏదైనా చేసే వర్కే కదా. సో మనకున్న వర్బ్స్ ఏంటి? రైట్, ఇంకా ఈట్,
ప్లే, ఇంకా స్పీక్, ఇంకా ఇంకా ఇంకేమున్నాయి, ఇంకా రన్. సో ఇవన్నీ వర్క్సే కదా. సో ఇటువంటి వర్క్స్ మనం రాసుకునే ముందు మనం అవి మనకి వచ్చే ఇక్కడ ఫస్ట్ మనకు ఉండే ఏంటి సబ్జెక్ట్ని బట్టి హీ రైట్. హీ అంటే థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి మనం ఇక్కడ ఏం రాసుకుంటాం, డజ్ని రాసుకుందాం ముందే. ఎందుకంటే థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు మనం ఏం యూజ్ చేయాలి, డజ్ని యూజ్ చేయాలి. ఓకే, ఇది ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. మనం ఈరోజు నేర్చుకునేది నెగిటివ్ స్టేట్మెంట్స్. అండర్స్టూడ్? నెగిటివ్లో ఏం చేయాలంటే ఇక్కడ ఉన్నది మనకి థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ముందు డజ్ రాసుకోవాలి. ఇక్కడ ఒకవేళ వి ఫస్ట్ పర్సన్ తీసుకుందాం, వి తీసుకుందాం. సో ఇక్కడ ఏమొస్తుంది అప్పుడు డూ. ఇది మాత్రం గుర్తు పెట్టుకోండి, వర్బ్కు ముందు ఇది ఉంటుందని ఫిక్స్ అయిపోవడమే. అంటే ఇక్కడ ఉన్న సబ్జెక్ట్ని బట్టి ఇక్కడ రైట్ ఉందనుకోండి, ఇక్కడ డజ్ ఉన్నట్లు, ఇక్కడ ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, ఇంకా థర్డ్ పర్సన్ ప్లూరల్ ఏది ఉన్నా కానీ మనకున్న ఇక్కడ సబ్జెక్ట్లో ఇక్కడ డూ వస్తుంది. మళ్ళీ సెకండ్ పర్సన్ రాసుకున్నాను, యూ. ఓకే, యూ. నెక్స్ట్ ఇంకా రన్. సో ఓకే, మనం ఇంకా ఏం చెప్పుకున్నాం, ఓన్లీ థర్డ్ పర్సన్ సింగులర్లో మాత్రమే డజ్ అనే సెంటెన్స్ యూజ్ చేస్తామని చెప్పుకున్నాం. సో ఇక్కడ మనం సెకండ్ పర్సన్ రాసుకున్నాం కదా, అప్పుడు ఏమొస్తుంది, యూ డూ. ఓకే, ఎందుకంటే ఓన్లీ థర్డ్ పర్సన్ సింగులర్కి మాత్రమే డజ్ని యూజ్ చేస్తాం. రిమైనింగ్ దేనికైనా, రిమైనింగ్ ఆల్ యూజ్ డూ. ఓకే, థర్డ్ పర్సన్ సింగులర్ అంటే హీ కాబట్టి ఇక్కడ డజ్ యూజ్ చేస్తాం. సో ఇక్కడ మళ్ళీ షీ యూజ్ చేద్దాం, అంటే థర్డ్ పర్సన్ సింగులర్ మనం మళ్ళీ యూజ్ చేసుకుందాం. సో ఇక్కడ ఏమొస్తుంది మనకి, డజే వస్తుంది. సో నెక్స్ట్ ఇంకా థర్డ్ పర్సన్ ప్లూరల్ తీసుకుందాం. సో దే, అప్పుడు ఏమొస్తుంది, డూ. అర్థమైంది కదా, థర్డ్ పర్సన్ సింగులర్లో మాత్రమే డస్, ఇక్కడ కూడా డస్. రిమైనింగ్ ఆల్ డూ డూ డూ. ఓకే, ఇప్పుడు మనం ఏదైనా కానివ్వండి, ఒక వర్బ్ మనకి ఫస్ట్ ఉందనుకోండి, ఒక వర్బ్, ఈ వర్బ్ ఉంది. ఇప్పుడు మనకి ఇక్కడ ఫస్ట్ రైట్ అని ఉంది. రైట్ అని ఉందనుకోండి, ఇక్కడ మనకి ఉన్న సబ్జెక్ట్ని బట్టి, అంటే మనకి కూడా సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులరా, లేకపోతే ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ ప్లూరలా, దీన్ని బట్టి ఇక్కడ డూ ఆర్ డస్ కంపల్సరీ ఉన్నట్లే. అండర్స్టూడ్? ఇక్కడ ఉన్న ఒక వర్బ్ ఉందంటే దాని ముందు ఉన్న సబ్జెక్ట్ని బట్టి, ఒకవేళ ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ ప్లూరల్ ఉందనుకోండి, డూ ఉంటుంది. థర్డ్ పర్సన్ సింగులర్ ఉంటే డస్ ఉంటుంది. అంటే మనకు అక్కడ లేకపోయినా అది ఉన్నట్లే. సో మనం నెగిటివ్ స్టేట్మెంట్లోకి రాసుకునేటప్పుడు దీని దగ్గర హీ డస్, నెగిటివ్ స్టేట్మెంట్ కింద కన్వర్ట్ చేయాలనుకోండి, హీ డస్ నాట్ రైట్, వి డు నాట్ ఈట్, యూ డు నాట్ ప్లే, షీ డస్ నాట్ స్పీక్, నెక్స్ట్ దే డు నాట్ రన్. అర్థమైందా? మనకి ఏదైనా ఒక వర్బ్ ఉందనుకోండి, ఇక్కడ వర్బ్ ముందు దాని ముందు ఉన్న సబ్జెక్ట్ని బట్టి, ఆ సబ్జెక్ట్ ఏదైతే అది, ఆ సబ్జెక్ట్కి రిలేటెడ్గా మనకి తెలుసుకున్న ఫార్ములాస్ ఉన్నాయి కదా. ఇప్పుడు థర్డ్ పర్సన్ సింగులర్లో డస్ అని, రిమైనింగ్ ప్రతి దానికి ఎక్కడైనా కానీ డూ అని వీల్ యూస్. అర్థమైంది కదా? సో ఇక్కడ రైట్ అని ఉంది, ఇక్కడ రైట్ అని ఉంది. సో ఇక్కడ డస్కి మనం నాట్ యాడ్ చేసుకున్నాం. ఇక్కడ వి డూ ఉంది, ఈట్ ఉంది. సో ఇక్కడ ఉంది ఏముంది, ఫస్ట్ పర్సన్ ఉంది కాబట్టి డూ అని రాసుకొని దాని పక్కన నాట్ యాడ్ చేసుకున్నాం. ప్రతి దానికి అంతే. ఇప్పుడు మనకి ఏదైనా కానివ్వండి, ఒక వర్బ్, ఈట్, ప్లే, ఇంకా ఏదైనా వచ్చు, ఇంకా స్పీక్, ఇంకా ఏదైనా ఏది వచ్చినా కానీ అంతే. ఇంకా సో స్కోల్డ్ అంటే మీకు తెలుసు కదా, స్కోల్డ్ అంటే ఏంటి, తిట్టడం. సో ఇది కూడా వర్బే కదా. సో ఇక్కడ మనకి ఇక్కడ ఏముంటుంది, డూ ఆర్ డస్ ఉంటుంది.
మనకి ఫస్ట్ ఇక్కడ ఉన్నది సబ్జెక్ట్ ఏదైనా అవ్వచ్చు, కాకపోతే ఇక్కడ డూ ఆర్ డస్ ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉంటుంది. మనకి ఇక్కడ ఉన్న వాటిలో ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ ప్లూరల్ ఉన్నప్పుడు మాత్రమే డూ వస్తుంది, ఇంకా థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు డస్ వస్తుంది. సో ఇక్కడ షీ ఉంది అనుకోండి, ఇక్కడ డూ వస్తుందా డస్ వస్తుందా చెప్పండి మీరు? డూ వస్తుందా డస్ వస్తుందా? ఇక్కడ ఉంది ఏంటి? షీ. షీ అంటే థర్డ్ పర్సన్ సింగులర్, సో వి యూస్ డస్ హియర్. అంటే షీ డస్. నెగిటివ్ స్టేట్మెంట్. నెగిటివ్ స్టేట్మెంట్ రావాలంటే ఏం చేయాలి? నాట్ స్కోల్డ్. ఓకే, ఒక సెంటెన్స్ ఫామ్ అయిపోయిందా మనకి? షీ డస్ నాట్ స్కోల్డ్. ఓకే, ఇంకొక సెంటెన్స్ చెప్తా చూడండి. రీడ్ అంటే ఏంటి? చదవటం కదా. రీడ్ అంటే ఏంటి? చదవటం. సో ఇక్కడ మళ్ళీ ఏముంటుంది మనకి? డూ ఆర్ డస్. ఇప్పుడు మనం దే తీసుకుందాం. THEY దే మనకి ఎక్కడ ఉంది చూడండి. ఫస్ట్ పర్సన్ లో ఉందా, సెకండ్ పర్సన్ లో ఉందా, థర్డ్ పర్సన్ సింగులర్ లో ఉందా, ప్లూరల్ లో ఉందా? థర్డ్ పర్సన్ ప్లూరల్ లో ఉంది దే. సో ఇక్కడ ఏమొస్తుంది? డూ. దే డూ. యూఆర్ కన్వర్టింగ్ ఇంటూ నెగిటివ్ స్టేట్మెంట్. సో మనకి ఏమొస్తుంది ఇక్కడ? దే డు నాట్ రీడ్. ఏదో ఒకటి. ఇప్పుడు మన లెసన్ అయితే లెసన్, లేకపోతే న్యూస్ పేపర్ అయితే న్యూస్ పేపర్. లెసన్ అనుకోండి. దే డు నాట్ రీడ్ లెసన్. అర్థమైందా? మనకి లాస్ట్ దాంతో మనకి ఏ సంబంధం లేదు. మనకి ఇక్కడ ఫస్ట్ సబ్జెక్ట్తో పాటు మనం డూ రాస్తామా, డస్ రాస్తామా, ఇంకా ఈ నెగిటివ్ స్టేట్మెంట్, ఇవి మాత్రమే మనకి ఇంపార్టెంట్. తర్వాత మనకు ఉండే మ్యాటర్ ఏదైనా అవ్వచ్చు, అది తర్వాత ఇంకా మనం యాడ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. న్యూస్ పేపర్ అయితే న్యూస్ పేపర్, టెక్స్ట్ బుక్ అయితే టెక్స్ట్ బుక్, లెసన్ అయితే లెసన్, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అయితే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. అక్కడ ఏదైనా ఉండొచ్చు. కాకపోతే మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ సబ్జెక్ట్, దాన్ని బేస్ చేసుకొని మనం డూ యూస్ చేసామా, డస్ యూస్ చేసామా, నాట్ యాడ్ చేసామా లేదా. సో ఇలా మనం నెగిటివ్ స్టేట్మెంట్ని మనం రాయాలి. అర్థమైంది కదా? సింపుల్ ప్రజెంట్ టెన్స్లో నెగిటివ్ స్టేట్మెంట్స్ అర్థమైంది కదా? సేమ్ నిన్న చెప్పుకున్నలాగానే ఇక్కడ సింగులర్ పర్సన్, థర్డ్ పర్సన్ సింగులర్ లో ఉన్నప్పుడు మాత్రం నిన్న మనం పాజిటివ్ స్టేట్మెంట్లో ఏం చెప్పుకున్నామంటే ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేసుకోవాలని చెప్పుకున్నాం. సో ఇన్ టుడేస్ క్లాస్ అంటే నెగిటివ్ స్టేట్మెంట్ కన్వర్ట్ చేయాలంటే థర్డ్ పర్సన్ సింగులర్ లో డస్ యాడ్ చేసుకోవాలి. రిమైనింగ్ ప్రతి దానికి వీ షుడ్ యాడ్ డూ. దేనికి ముందు? వర్బ్కు ముందు యాడ్ చేసుకొని దాన్ని నెగిటివ్ స్టేట్మెంట్ కింద కన్వర్ట్ చేయాలంటే డూ తర్వాత నాట్, లేకపోతే ఒకవేళ థర్డ్ పర్సన్ సింగులర్ అయితే డస్ తర్వాత నాట్, ఇలా మనం యాడ్ చేసుకోవాలి. అర్థమైందా? ఓకే, ఇవి అర్థమయ్యని నేను అనుకుంటున్నాను. సో మీరు ఈరోజు నేను ఇచ్చిన వర్క్ ఈరోజు నాకు పంపిస్తే, సో దాన్ని బట్టి మీకు ఎంత అర్థమైంది, దాన్ని బట్టి ఇంకా నేనేమన్నా డిఫరెంట్గా చెప్పాలనేది చూస్తాను. సో ఈరోజు మీకు ఇచ్చే వర్క్ ఏంటంటే సేమ్ నిన్నట్లాగానే ఫస్ట్ పర్సన్లో ఐని యూస్ చేసుకొని ఒక సెంటెన్స్ ఇన్ నెగిటివ్ స్టేట్మెంట్ లాగా ఐని యూస్ చేసుకొని ఒక నెగిటివ్ స్టేట్మెంట్, ఇంకా వీని యూస్ చేసుకొని ఇంకో నెగిటివ్ సెంటెన్స్, యూని యూస్ చేసి ఒక నెగిటివ్ సెంటెన్స్. ఇక్కడ అంటే యూ యూస్ చేస్తే ఏం యూజ్ చేయాలి మీకు తెలుసు కదా, యూ కానీ ఐ కానీ వి కానీ, ఇంకా సింగులర్ థర్డ్ పర్సన్ సింగులర్ యూజ్ చేస్తే ఏం యూజ్ చేయాలో మీకు తెలుసు. సో దాన్ని బేస్ చేసుకొని నాకు ఎన్ని సెంటెన్స్ వస్తాయంటే 1 2 3 ఇక్కడ 4 5 6 ఇంకా 7 8 9 ఈ 9 సెంటెన్సెస్ మీరు ఫామ్ చేసి రేపటి హోంవర్క్ లో మీరు నాకు పంపించాలి. ఓకే, అండర్స్టూడ్? సో ఒకసారి క్లియర్ గా వింటే మీకు డస్ ఎక్కడ యూజ్ చేయాలి, డూ ఎక్కడ యూజ్ చేయాలి అనేది అర్థమవుతుంది. సో యూ కెన్ రైట్ వెరీ ఈజీలీ. సో దిస్ ఈజ్ యువర్ వర్క్ ఫర్ టుమారో. సో ఆల్ ఆఫ్ యూ రైట్ యువర్ వర్క్ పర్ఫెక్ట్లీ. ఇలా రాయడం ఒకసారి ట్రై చేస్తే మీకు ఈజీగా వస్తుంది. ఇంకా గుర్తుంటాయి కూడా ఎక్కడ ఏది, ఇవి మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకుంటే ఇక మీకు ప్రతి దాంట్లో యూజ్ అవుతూ ఉంటాయి. ఇవి ఫస్ట్ పర్సన్ ఏంటి, సెకండ్ పర్సన్ ఏంటి, థర్డ్ పర్సన్ లో సింగులర్ ఏంటి, ప్లూరల్ ఏంటి అనేది. సో దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ యువర్ టుడేస్ క్లాస్. యూ విల్ డిస్కస్ ద రిమైనింగ్, అంటే నెక్స్ట్ ఇంకా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో మనకి ఉన్న నెక్స్ట్ టాపిక్ ఏంటనేది వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. ఓకే, బాయ్.